ఏం తెలుసా? కరక్కాయలు చూసారా? ఎప్పుడైనా ఆకుతో కరక్కాయలు చూసారండి? చూడలేదు. కరక్కాయ ఎండిపోయాక చెప్పాను కదా కన్నాకారంలో ఉంటుంది. ఇప్పుడు త్రినేత్రుడు అన్నమాట. ఓకేనా? ఇలా ఎండిపోయాక కన్నాకారంకి వచ్చేస్తాయి. ఎండిపోయి ఇలా ఉండిపోయి వచ్చేస్తామంట. అందుకు కంటికి మంచిది. దీని పప్పు తింటే లోపల గింజలో పప్పు తింటే కంటికి మంచిది. మామూలుగా పచ్చి కరక్కాయలు ఇంకా పచ్చిగా ఉండాలి. ముదిరిపోయినాయి సన్నగా ఉంటాయి. గింజ కట్టకుండా ఉన్న పచ్చి లేత కరక్కాయలు ఇలా కొడితే మంచి రసం వచ్చేస్తుంది. మరి వస్తుంది రసం. ఆ రసం ఒక టీ కప్పు రసం అనుకోండి, 4 కప్పులు బెల్లం, 4 కప్పులు బెల్లం వేసి మరగబెట్టేస్తే షర్బత్ అయిపోతుంది. దాన్ని మీకు మోషన్స్ అవుతుంది అనుకోండి, కొంచెం ప్రెషర్ నాగితే మోషన్స్ అయిపోతాయి. ఓకే. అలాగే దగ్గు వచ్చేస్తుంది అనుకోండి, దగ్గు కఫం జలుబు వచ్చింది అనుకోండి, కొంచెం నాగితే తగ్గిపోతాయి. కాఫ్ సిరప్ అద్భుతంగా పనిచేస్తుందంట. కరక్కాయ పెట్టుకున్న కన్నా ఈ సిరప్ ఒక్క చిప్పు నాగితే తగ్గిపోద్ది. అంతే, గొంతు దిగిలేప్పుడు తగ్గిపోద్ది. దగ్గు ఎంత కఫ్ అయినా కొట్టుకుపోద్ది కాఫ్ సిరప్. అలా చేసింది మీకు ఒక 2-3 ఏళ్ళు ఉంటుంది. అలా చేసి పెట్టుకున్నది ఒక 2 ఏళ్ళు ఉంటుంది ఇంట్లో, పాడవద్దు. అలా వేసుకోవచ్చు. రోజు తీసుకున్నాను అనుకోండి, తొందరగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. వచ్చాక ఏం చేయలేము ఉండవు. తెల్ల వెంట్రుకలు నల్లబడ్డం అనేది అసాధ్యం. టెంపరీ లేదా గుండె గీసుకోవడమే. బాగా అందంగా ఉంటాం. అలవాటైపోతే అందంగానే ఉంటాం. దొరకదు కాబట్టి మొక్కలేమంటున్నాను. మనకు కాదు, మన పిల్లల కోసం. మనం ఈ నాలెడ్జ్ నేర్చుకుని 2 మొక్కలు ఎక్కడ పెంచామనుకోండి మన సంస్థలలో, ఈ కరక్కాయ ఇలా పనిచేస్తే మన పిల్లలు చెప్పానుకోండి, రేపు పొద్దున అది చేసుకుంటాడు. లేదనుకోండి, పొద్దున్నే సంచెట్టు తిరిగితే ఎలా తిరుగుతాయి, ఎక్కడ చోట అడుగులు తిరుగుతాయి లేతకాయలు పట్టుకెళ్ళచ్చు సీజన్లో. వినాయక చవితికి ముందు ఈ లేతకాయలు దొరుకుతాయి. ఎందుకు పెంచకూడదు? ఏ శత్రువులు కాదండి, ఏం పాకిస్తాన్ మిలిటెంట్లు కాదు. మన అదృష్టం బట్టి, నేలను బట్టి వస్తే 3 ఏళ్ళు లేదా 6 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు లేదా కాయకపోవచ్చు. ఆ స్థల ప్రభావం బట్టి ఉంటుంది. మీకు ఉసి చెట్టు కింద కూర్చోబెట్టి కాయలు కోసేస్తారు. నీకు కూర్చోబెట్టాను మరి మొక్కలు దాచుకోవాల్సి వస్తుంది పరిస్థితి. అదిలో కూడా తీసుకెళ్ళాక అన్నీ చెప్పలేకపోతున్నాం మేము. ఎందుకంటే అక్కడ 1-2 ఉంటాయి. మేము ఎలా చెప్పి వెనక్కి తిరగానే మొత్తం మీకు వేస్తారు. అసలు ఆనవాళ్ళు కూడా ఉండదు అక్కడ. అది మన శత్రువు కాదండి బాబు. మొత్తం పీకేసి పట్టుకెళ్ళిపోతారు. మొదలు పట్టుకెళ్ళిపోయిన ఉపయోగిస్తారా? ఏముండదు, ఇంటికి వెళ్ళి ఎక్కడ పడేస్తారు. ఆవేశం తప్ప ఏముండదు, ఊరికే ఆవేశం. చిన్న ఉసిరి, టీ ఉసిరి మంచిదే, తినచ్చు, మంచిదే. ఎక్కువ తింటే జలుబు చేస్తుంది. ఉసిరి పండు తినచ్చు. జ్వరం వచ్చాక ఇంట్లో ఉండే టీ ఉసిరి ఉంటుంది కదా, చిన్న ఉసిరికాయలు. జ్వరం వచ్చిన వాళ్ళు తినాలి. తింటే జ్వరం తగ్గిపోద్ది, నీరసం తగ్గిపోద్ది ఆ ఉసిరికాయ. అవును, తగ్గేస్తాయి కదా, చాలా మంచి. జ్వరం వచ్చినప్పుడు తినాలి, తింటే జ్వరం తగ్గిపోద్ది. అవును, వేసుకుంటారు వాళ్ళే, కానీ జ్వరం బాగా తగ్గుద్ది. జ్వరం వల్ల నీరసం తగ్గిపోద్ది. దాని వేరు టీ ఉసిరికాయలు ఉంటాయి కదా, ఇంట్లో ఉండే ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి దాని వేరు కట్ చేసి రౌండ్గా కోసి గంధం చెక్కలో దాచుకొని మనం గంధానికి ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు. ఇప్పుడు గంధం నమ్మలేకపోతున్నాం కదా. ఇప్పుడు గంధం చెక్కలన్నీ అడవిలో ఉండే ఆరి చెట్టు అని ఉంటుంది. ఆ చెట్టు చెక్కలు కొట్టేసి దానికి గంధం సెంటు పామేస్తారన్నమాట. మనం గుల్లగా రాదు అమ్ముతుంటారు, గంధం చెక్కలు కొనేసుకుంటాం. గంధం చెక్క అంత చౌకగా రాదు. అవన్నీ డూప్లికేట్. మన పూర్వం పెళ్ళిళ్ళు ఇచ్చేవారు, పెళ్లి పెట్టిలో పెట్టి పంపించేవారు అమ్మాయికి ఆ కుటుంబానికి ఏం కావాలో అవన్నీ పెళ్లి పెట్టితో పాటు పంపించేవారు. అంతేనండి. గంధం చెక్క అన్నీ ఇచ్చేవారు, సానా అవన్నీ. ఎందుకంటే గంధం చెక్క వేస్తే తల్లి కూడా వచ్చినట్టే. నిజమైన పెళ్ళిలో మనం మంచి గంధం చెక్క కానీ అమ్మాయికి ఇచ్చి పంపిస్తే కూడా మీరు వెళ్ళినట్టే, తల్లిలా కాపాడుతారన్నమాట అండి. వైద్య ఛార్జ్ అవుతుంది అనుకోండి, కొంచెం అలా తీసి నాకు తగ్గిపోతుంది. ఏదన్నా పొక్కులు వచ్చి ఎగ్గడ్డ వేస్తుంది అనుకోండి, గంధం వేస్తే పిల్లలకి బాగా పొక్కులు వచ్చాయి అనుకోండి, వేడి చేసి పొక్కులు వచ్చాయి అనుకోండి, గంధం రాస్తే పోతుంది. మామూలుగా గంధం చెక్క మేము పెట్టుకున్నాడు. ఉసిరి మీరు అలా వాడుకోవచ్చు. గంధానికి ఆల్టర్నేటివ్గా ఆ తీ ఉసిరి, చిన్న ఉసిరికాయలు ఇళ్లలో ఉంటాయి కదా, ఆ ఉసిరికాయలు చెక్క వాడుకోవచ్చు. ఇంకోటి, మీకు పాము కుట్టినా, తేలు కుట్టినా, జరి కుట్టినా ఆ తీ ఉసిరి అరగదీసి
రాస్తే తగ్గిపోద్ది. విషం తగ్గిపోతుంది. కాదు, వేరు గంధం రాసి కొంచెం అక్కడ రాయాలి, కొంచెం నోట్లో వేయాలి. వేస్తే వెంటనే తేలు జర్రి ఆ పెయిన్ తగ్గిపోతే విషయం తగ్గిపోద్ది అన్నమాట. పాము కాటుకు కూడా వేయచ్చు. మా ఇంట్లో ఉండి ఎప్పుడు మీకు ఆ చెక్క మీకు 100 ఏళ్ళు ఉంచుకోవచ్చు ఇంట్లో. 100 సంవత్సరాలు దాని లైఫ్, 100 ఏళ్ళైనా పనిచేస్తుంది. కామంచి చించలు ఉంటాయి. కామంచి మీకు బ్లడ్ పెరగడానికి. కామంచి కూర వండి తింటే అప్పుడప్పుడు ఈ సీజన్లో వర్షాకాలంలో తినాలి, ఆషాఢ మాసంలో తినచ్చు. అప్పుడు బాగుంటుంది, పుష్కలంగా ఉంటుంది.